వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799900211. ధన్యవాదాలమ్మా. నిజంగా ఈరోజు మన రాష్ట్రానికి అమరావతి సౌభాగ్యమ్మ గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలుకుతాని ముందన్నట్లు శత్రువుని కూడా ప్రేమించేటువంటి గొప్ప మనసు ఈ చంద్రారెడ్డికి ఉంటుంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా కూడా క్షమిస్తాడు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఘోరమైన తప్పు సభకి వందనం, శుభాభివందనం. ఈరోజు ఈ పరిపాలన ఒడుదుడుకులను ఇక క్లుప్తముగా ఆ దేవుడు ఇచ్చాడు శివచంద్రారెడ్డికే. అటువంటి శివచంద్రారెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు మనందరం కూడా కొత్తపల్లి పంచాయతీని ఒక అభివృద్ధి పంచాయతీగా చేసుకుంటూ ఉన్నాం. కడప జిల్లాలో మేజర్ పంచాయతీ ఏదైనా ఉందంటే ఇది కొత్తపల్లి. రాయలసీమలోనే కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. కలెక్టర్ వచ్చినా, మంత్రి వచ్చినా కొత్తపల్లి వైపు వారి దృష్టి. ఈ జిల్లాకు ఎవరైనా జిల్లా పంచాయతీ అధికారి వస్తే ఫస్ట్ వారు అడుగు పెట్టేది, ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది, ఫస్ట్ వారు అడిగేది కొత్తపల్లి పంచాయతీ గురించే. అటువంటి కొత్తపల్లి పంచాయతీని అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి ఆయన పెద్ద శ్రమ చేసిన కృషి ప్రత్యక్ష సాక్షిని మేము. ఎన్నో సందర్భాల్లో కడపలో కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ పంచాయతీకి నిధులు కావాలని మాట్లాడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. జిల్లా పంచాయతీ అధికారి దగ్గరికి వెళ్లి పంచాయతీకి ఈ అభివృద్ధి కావాలి అని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి. ఏ అధికారి వచ్చినా, ఏ ప్రజాప్రతినిధి వచ్చినా ముఖ్యమంత్రి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగాడో. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మధ్యనే ఒక వినతి పత్రం ఇచ్చారు. పంచాయతీరాజ్ కమిషనర్ గారు అయితే ఒక ఫ్రెండ్లాగా అయిపోయారు. ఈ రాష్ట్రానికి ఒక పంచాయతీరాజ్ కమిషనర్ ఐఏఎస్ ఆయన కృష్ణతేజ గారు, ఆ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఈయనకు ఫ్రెండ్ అయిపోయారు. ఎలా అయ్యారు ఫ్రెండ్ అంటే, మన పంచాయతీ సమస్యల కోసం ఆయనతో ప్రతిరోజు వెళ్ళి మాట్లాడమే, ఒక అర్జీ ఇవ్వడమే. అర్జీ ఇవ్వడానికి అవకాశం లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టేస్తారు. సార్, మా పంచాయతీలో ఈ అభివృద్ధి కావాలి, మా పంచాయతీకి నిధులు కావాలి, మా ప్రజలకు ఈ సేవ కావాలి, మీరు సహకరించాలి అంటూ పంచాయతీరాజ్ కమిషనర్ ను ప్రతిరోజు ఒక మెసేజ్ ద్వారా, వినతి పత్రం ద్వారా ప్రత్యక్షంగా కలిసి కోరేటువంటి ఏకైక ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్రంలోనే ఏకైక సర్పంచ్ శివచంద్రారెడ్డి. గట్టిగా చెప్పగలుగుతాను మీ అందరి కరతాల భూముల మధ్య. శివచంద్రారెడ్డి నాకు 30 సంవత్సరాల నుంచి తెలుసు. చాలా అన్యోన్యమైన స్నేహితుడు, చాలా ఆత్మ పరమాత్మ మాదిరి. ఇప్పుడు మీరందరూ దాదాపు 1 గంట సేపటి నుంచి శివచంద్రారెడ్డి చేసిన అభివృద్ధి వీటన్నిటి గురించి విన్నారు. కానీ శివచంద్రారెడ్డి మనసులో ఏముందో ఎవరు అడగడంలా. కానీ నాతో అనేవాడు, ఇది ఒక హైదరాబాదు సికింద్రాబాద్ లాగా ఈ పొద్దుటూరు కొత్తపల్లిను తయారు చేయాలా నేను. కాబట్టి ఇది పూర్తి అభివృద్ధి చేసేంత వరకు నాకు సంతృప్తి లేదు అనేవాడు. కాబట్టి ఆయనను కూడా మనం సంతృప్తి చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీ అందరి సహకారమే సర్పంచ్ శివచంద్రారెడ్డికి బూస్ట్. మీరు బూస్ట్ ఇస్తేనే ఆయన ముందుకు పోతాడు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేమేదో 4 మాటలు మాట్లాడిపోతాం. కానీ మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి అభిమానం, మీ అందరి సహకారం చాలా 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 అవసరం. కాబట్టి మీరు మంచి కోరుకునే వాళ్ళు. ఎందుకంటే కానపల్లెకు కాంతికిరణం, సమస్యలకు సింహస్వప్నం. కానపల్లెకు కాంతికిరణం, సమస్యలకు సింహస్వప్నం. సమస్య ఏడుంది అంటే ఎవడమాడు ఉండే కమాలు ఆ డ్రైవర్ చెప్తాంటారు ఇప్పుడు నాతో, అయ్యా ఇంటికాడ నుంచి ఫోన్ వస్తుందయ్యా, ఈయన 2 అయినా ఇంటికి కదలడంలే అని. ఆయన సమస్య ఉంటే 2 అయినా కదలడు,
ఏడైనా కదలడు. వాళ్ళలో ఒకరు షుగర్ పేషెంట్, ఒకరు నిద్ర పేషెంట్. మీరందరూ ఖచ్చితంగా ఇటువంటి వారిని మీరు దూరం చేసుకుంటే ఇది ఇంత డెవలప్ అయితే మీరు అంత డెవలప్ అవుతారు. మీరందరూ అంత మధ్యతరగతి పని చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరూ ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడైతే మన చుట్టుపక్కల రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఏరియా కూడా ఓ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మాస్ తయారవుతారు. అట్లాంటప్పుడు మన రాబోయే పిల్లలు కానీ, మన రాబోయే తరాలు కానీ మనం చాలా గౌరవిస్తారు. కాబట్టి మీరందరూ ఆయనను అభినందించకుండా ఆయన అవసరాన్ని మీరు ప్రజలకు మన కొన్నిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాడు. ఈ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ముందుంటాడని ఆయన తరఫున నేను హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఆయన మాటల మనిషి కాదు, మాట్లాడడానికి మాటలు రావు. వాళ్ళ నాన్నలాగే ఆయన కూడా చేతల మనిషే. అందుకే మన తోడు మీదగా ఎప్పుడు ఉంటాడని, మన తమ్ముడిలా మీ ఇంట్లో ఒక చిన్న బిడ్డల, చిన్న కొడుకుల, పెద్ద కొడుకుల, తమ్ముడిలా, అన్నలా, మీతో పాటు మీ ఇంటి మనవడిలా మీతో ఎప్పుడు ఉంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ జమా కావడానికి కారణం ఏమంటే మన శివచంద్రారెడ్డి అన్న తన యొక్క సర్పంచ్ పదవి 5 ఏళ్లు పూర్తి చేసుకుంటారు ఈ రోజుతో. ఈ పదవి రావాలని కానీ కోరుకున్న వ్యక్తి కాదు, కానీ ఖచ్చితంగా దీన్ని సాధించాలని. ఎందుకంటే వాళ్ళ కుటుంబము ఈ యొక్క పదవితో ముందు ప్రజాసేవ చేసినారు. కొన్ని అనివార్య కారణాలు ఇంకొకరు వాళ్ళ అన్న చనిపోయినాక ఆ యొక్క బాధ్యతను తన భుజాల మీద వేసుకుని ఒంటరిగా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టకుండా నిరంతరము ప్రజల్లో ఉంటూ ఈ యొక్క పదవి గెలిచేదాకా కూడా, సాధించేదాకా కూడా ఆయన నిద్రపోలేదు. అలాగని తనకొచ్చిన పదవి ఏదో వచ్చిందనేది కాదు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీలోనే కొన్ని తప్పులున్నా కానీ దాన్ని ఎదిరించి నిలబడి నిజమైన నాయకత్వాన్ని కోరుకుంటూ వీళ్ళందరూ కేవలము స్వార్థం కోసం ఉన్నారు. అలాంటి వ్యక్తి కాకుండా మళ్ళా ఆ పార్టీని వదిలి టీడీపీ పార్టీలో చేరి నంద్యాల వరదాడి గారి నాయకత్వంలో పనిచేసినారు. అంతకు ముందు కూడా వారితోనే ఉన్నారు. అలాంటి వ్యక్తి నంద్యాల వరదాడి గారి వచ్చినాక కూడా ప్రజాసేవలో ఉంటూ కొత్తపల్లి పంచాయతీలో ఏ నిధులు కావాలన్నా, ఎట్ట కావాలన్నా కానీ వరదాడి గారి నాయకత్వం చేస్తూ ప్రతి ఒక్కటి సాధించుకుంటూ ఈ రోజు రోడ్లు వెడల్పు కానీ, ఇంకొకటి కానీ, పైప్ లైన్ కానీ, నీటి వసూలు కానీ అన్ని సాధించినాడు. అయితే ఈ పదవి ఆయనకు ఈ రోజుతో లాస్ట్ అనేది కాదు. ఆ తర్వాత ఇంకా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు కూడా ఆయన వరదాడి గారి నాయకత్వంలో పూర్తి చేస్తాడు. అలాగే ఈ యొక్క సభలో వరదాడి గారి తనయుడు కొండారెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా నిరంతరము ఎప్పుడైనా కానీ తనకు పేరు రావాలా, తను ముందుండాలని ఏ రోజు కోరుకోకుండా తండ్రి వెనకల్లో ఉంటూ ఎప్పుడు అవసరం వచ్చినా కానీ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు రాకుండానే ఇంత దూరం నడిపించినాడు. కానీ భవిష్యత్తులో ఎందుకంటే వయస్సుతో పాటు ఆయనకు అనుభవంతో వయసు కూడా పెరిగింది. అందుకు మనకు భవిష్యత్తు నాయకుడు కూడా ఒకరు ఉండాలని ప్రొద్దుటూరులో పెద్దయ్య గారు నంద్యాల కొండరెడ్డి గారిని పూర్తిగా తీర్చిదిద్దారు. ఆయన ఇప్పటికి కూడా కేవలము తండ్రి చాటు కొడుకు మాత్రమే ఉన్నా కానీ మేమందరం కోరుకుంటాము. ఎందుకంటే ఈ యొక్క రాజకీయాలు ఈ కాలంలో నడవడానికి ఒక ధైర్యవంతుడు, నిజాయితీ పరుడు, పబ్లిక్ ని అందరినీ ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. ప్రతి ఒక్కరిని కోరుకుంటాము. అలాగే ఆయన కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మనం ప్రొద్దుటూరులో నెక్స్ట్ ఆయనకు ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత, ఆయనకు ఎమ్మెల్యే చేయడానికి కావడానికి సహకరించిన బాధ్యత శివచంద్రారెడ్డి మళ్ళా ప్రజల్లోనే ఉంటారు. ప్రజలు కోరుకునే విధంగానే నాయకులు, మన నాయకులు ఎట్లా చెప్తారో నడుచుకుని మళ్ళా ప్రజల్లో మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడి ఆ విధంగానే మేము ముందుకు వస్తాడు. మీరందరూ ఈనాడు సహకరించినందుకు ఆయనకు మనము మరొక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు అమరావతి రాజధానిని మనం చేసుకున్నాము. చంద్రబాబు గారు ఎంతో దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని పూర్తిగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి పార్టీ. అది కొన్ని పార్టీలు మతం కోసం ఉంటాయి, కొన్ని పార్టీలు కులం కోసం ఉంటాయి, కానీ ఒక జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి అమెరికాలో ఉండని, ఆఫ్రికాలో ఉండని, తెలుగుదేశం ఈ ఇండియాలో ఉండని, ఇంకొక చోట యాడైనా ఉండని, ఎక్కడున్న తెలుగు వారందరూ మనమందరము ఒకటిగా ఉండాలా, మనకందరూ ఒక పార్టీ ఉండాలని రామారావు రాజు పెట్టి ఆ పార్టీని పూర్తిగా ఈ చంద్రబాబు గారు ఇంత దూరం తెచ్చినారు. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినా కానీ మనకు ఒక రాజధాని కావాలని చెప్పి
అది అమరావతి అయితే బాగుంటుందని చెప్పి ఈ రోజు నిన్న పార్లమెంట్ లో ఆమోదించుకున్నారు, ఈ రోజు రాజ్యసభలో ఆమోదించుకున్నారు. అదే మన పక్కన మనకి ఎవరు ఆపోయిట్ ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. మాట్లాడుకున్నా కానీ సరిపోయింది. నిన్న మాట్లాడి ఆయన ఇంకా అర్థం చేసుకున్నాడు. ప్రజలు 29ని కూడా 2029 కూడా ఆయన అధికారం వచ్చే ఛాన్సే లేదు. కనీసం నాకు తెలిసిన క్యాండిడేట్ కూడా దొరకరు. అలాంటి మాటలు మాట్లాడతాడు ఆయన. ఏం మాట్లాడతాడు? ఇంతకు ముందు 3 రాజధానులు అన్నారు, ఈ రోజు 4వ దిక్కు తీసినాడు. ఎక్కడ మాట్లాడాలా మనము? అసెంబ్లీలో మాట్లాడాలా? ఆడపోరు. పార్లమెంట్ లో మాట్లాడాలా? ఆరా వ్యతిరేకిస్తారు. ప్రెస్ మీట్ పెట్టి ఏందో చెప్తున్నాడు ఆయన. అందుకే చెప్పేది, మనకు ఒక నాయకుడు, విజనరీ నాయకుడు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే ప్రొద్దుట్లో వరదాడి గారు ఉన్నారు, అలాగే మీ ఏరియాలో శివచంద్రారెడ్డి అన్న గారు కూడా ఉన్నారు. మీరందరూ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఏం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా శివచంద్రారెడ్డి అన్న దగ్గరికి, ఆయన ద్వారా కొండాడి దగ్గరికి వచ్చి మీ యొక్క పనులు, మీ యొక్క సమస్యలు కోరి ఏమున్నాయి తీర్చుకోవాలని చెప్తూ మరొక్కసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. మేమందరం అంత గొప్పలేము అవునో కదా తెలియదు, కానీ మీ భాషతో, భాష పేరుకున్న భాషతో మా అందరికంటే మీ భాషలో ఉన్నతమై మీ భాష వ్యక్తీకరించింది. థ్యాంక్ యూ. ఈరోజు కొత్తపల్లె పంచాయతీ సర్పంచి, వార్డు మెంబర్స్ మీకు 5 సంవత్సరాలు సేవ చేసి కొత్తపల్లె పంచాయతీకి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అందరం కలిసాము. వీరందరికీ నేను అంటే వారు చేసిన సేవలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ప్రజాసేవ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి పదవి ఉంది లేదు అనేది తెలియకుండా, అవసరం లేకుండా భవిష్యత్తులో కూడా వీరు ఇదే ఒరవడిని కొనసాగించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసి అది చేస్తా ఉంటే పదవులు ఆటోమేటిక్గా అవే దాంట్లో మన దగ్గరికి వస్తాయి. కాబట్టి ఆ బాటను విడవకుండా ఆ బాటలో నడుస్తా ఉంటే మరింత ఉన్న పదవులు వారికి చేకూరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా ఒక శుభదినం. ఎందుకంటే అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వము ఒక శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో బిల్లు చేసింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే గత 12 సంవత్సరాలుగా మనకు రాజధాని లేదు. రాజధాని ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేని రాష్ట్రం ఉందా? ఏదైనా ఏ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా కూడా, పోనీ ఏ దేశానికైనా రాజధాని లేని దేశం ఉందా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అంత దౌర్భాగ్యాన్ని అనుభవించింది. 2 సంవత్సరాలు రాజధాని లేకుండా ఉంది. హైదరాబాద్లో కొన్నాళ్ళు మనకు పరాయి పంచన ఉన్నాం. సరే, 2 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్లును ఆమోదం చేసి అమరావతిని ఒక రాజధానిగా ఏర్పాటు చేసి దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి డిజైన్స్ అవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్న యాక్చువల్గా ఏంటంటే 33,000 ఎకరాలను ప్రభుత్వం జోబులో నుంచి 1 రూపాయి పెట్టకుండా రైతుల నుంచి ఉచితంగా ప్రభుత్వం పొందింది. వాళ్ళకు ఇచ్చి మీ భూములు ఇస్తే మీకు ఒక ప్లాట్ ఇస్తామన్నారు. ఆ ప్లాట్ ఇస్తామనే దానికి వాళ్ళు చంద్రబాబు గారి నాయకత్వాన్ని, వారి మాట మీద గౌరవాన్ని, ప్రభుత్వం మీద నమ్మకాన్ని వ్యక్తీకరించి 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడా జరగలే. ఇంత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండే నమ్మకము, అది వారు సాధించిన విజయం. అయినా సరే చంద్రబాబు నాయుడిని మనం తిరస్కరించినాం 2019లో. ఆ సందర్భంలో ఎలక్షన్ కు ముందర జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి శాశ్వత రాజధాని, మేము కూడా అమరావతిని ఆమోదిస్తున్నామని అంతకుముందు అసెంబ్లీలో చెప్పినాడు. ఎలక్షన్ అంతా అదే క్యాన్వాస్ చేసినాడు, అమరావతి మన రాజధాని అని చెప్పి. ఎలక్షన్ అయిపోయి అధికారం చేపడతా ఉండనే మనకు 3 రాజధానులు కావాలా, 30 రాజధానులు కావాలని బాట పెట్టినాడు. ఇది కేవలం ఒక దుగ్ధ. ఎందుకంటే ఇది అమరావతి అనే రాజధానికి నిర్మాణం అయితే, ఎందుకంటే మనం చేసిన ప్లాన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అది కన్నా రూపొందింది అమరావతి శాశ్వతంగా ఒక రాజధానిగా వెలుగొందితే అది ఎప్పటికైనా అమరావతి ఉన్నన్నాళ్ళు చంద్రబాబుకే పేరుంటుంది. అమరావతిని చూస్తానే మొట్టమొదటి స్థాపించింది చంద్రబాబు అనే పేరు వస్తుందనే దుగ్ధతో, ఈర్ష్యతో అమరావతి రాజధాని లేకుండా 3 రాజధానులని మొదలుపెట్టినాడు. ఇది తప్ప వేరే కారణమే లేదు. పోనీ 3 రాజధానులు ఏమన్నా చేసినాడంటే
దాంట్లో ఒక్క చోట ఒక బిల్డింగ్ కూడా కట్టింది లేదు, ఒక ఆఫీస్ కట్టింది లేదు. ఆయన చేసిందంతా పడగొట్టడమే. వస్తానే ప్రజావేదికను గేట్లో కట్టినారు, ప్రజావేదికను పడగొట్టినాడు. ప్రజావేదిక నేను పడగొట్టింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి మొత్తం శ్రీశైలం డ్యాంలో నీళ్ళన్నీ ఇచ్చినాడు ఒకటేసారి. వదిలితే ఆ ప్రజావేదిక మునిగితే నేను చేసింది కరెక్ట్ అనిపించుకోవాలని మొత్తం శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్ళన్నీ వదిలినా కూడా ఆ ప్రజావేదిక మునగలే. ఒకవేళ ఏటి కట్టినా కట్టినారనుకోండి, ఒకవేళ మునగాల్సి వస్తే మునుగుతాయి అనుకోండి. నీకు ఏ రాజధాని ఒక్క బిల్డింగ్ కూడా అప్పటికి లేనప్పుడు ఒక్క ప్రభుత్వ బిల్డింగ్ వస్తే దాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందా? అంటే అది చూస్తే చంద్రబాబు గుర్తు వస్తాడనే ఉద్దేశంతోనే దాన్ని పడగొట్టినాడు, అంతకు తప్ప వేరే కారణమే లేదు. కాబట్టి అట్టా నాయకత్వాన్ని వదిలించుకొని మనం మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చుకుంటా, ఒకవైపు రాజధానికి ఖర్చు పెడతా, మరోవైపు అభివృద్ధి పనులు చేస్తా, ఇంకోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తా, ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రకరకాల టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తా చంద్రబాబు ఏదో విధంగా నిధులను సమీకరించి అభివృద్ధి కూడా చేయడానికి ఎంతో నిధులు వెచ్చిస్తున్నారు. అందులో భాగంగానే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రారెడ్డి పాపం ఒక 2-3 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ మాదిరి గతంలో కొంత ఇబ్బందులు పెట్టినారు ఇక్కడ ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యే. దాని నుంచి వెంటనే మన తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ కంటే ముందే మన పార్టీలో చేరి మనకు మద్దతు తెలియజేసి ఎలక్షన్లో గెలుపు కూడా కృషి చేసినారు. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం కొత్తపల్లె పంచాయతీలో మాక్సిమం అంటే ఇప్పుడు ఉండే అభివృద్ధి పనుల్లో అన్నిటికంటే అగ్రభాగాన్ని కొత్తపల్లె పంచాయతీకే పెట్టి ఈ కాలువలు కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడి నుంచి రోడ్డు వైడన్ చేసి 100 అడుగుల 100 అడుగుల రోడ్డును తయారు చేస్తున్నాము. అప్పుడు మన డిమార్ట్ వరకు మనం చేయాలనే మన సంకల్పము. ఆ విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఆ విధంగా ప్రజలతో అంటే ఆ షాపు ఓనర్లతో కానీ ఆ ల్యాండ్ ఓనర్లతో కానీ కొట్లాడుతూ నచ్చ చెప్తా ఒప్పించో నొప్పించో ఏదో విధంగా సాధించి వాటిని పూర్తి చేయడానికి ఆయన వంతు కృషి చేస్తున్నాడు. దానికి పూర్తి మేము కూడా సహకారం అందిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ మేము కానీ చెప్పి నువ్వు పోతా ఉండవు, ఏదైనా ఇబ్బంది వచ్చినా అంటే మేము నీతో ఉన్నామని చెప్పి సో ఆ మాటతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. ప్రజలందరూ కూడా సహకరించినారు. సో మనం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డిమార్ట్ వరకు కూడా 100 అడుగుల రోడ్ అయినా మాకు ఎంట్రన్స్ ఒక డబుల్ 4 లేన్ రోడ్ నుంచి మరి అదే విధంగా ప్రొద్దుటూరు టౌన్ లేక్ కూడా వస్తుంది. ఇది ఆ రోడ్డు వేయడం అయితే మనకు అందరికీ సౌకర్యకరంగా ఉంటుంది. ఇది కాకుండా ప్రొద్దుటూరులో పొరపాటు రోడ్డు, అటువైపు ఎర్రగుంట్ల రోడ్డు, ఇవి కూడా మనం 4 లేన్ రోడ్స్ గా చేసుకుంటే మా అన్ని అభివృద్ధి పనులు ఆ ప్రణాళిక రోడ్డు సిద్ధమైన పొరపాటు రోడ్డు కూడా నడుస్తూ ఉంది. ఇంకా కొత్తపల్లె పంచాయతీ వస్తే ఇది కాకుండా నీళ్ల సౌకర్యం కోసం ఇప్పుడు మళ్ళీ ఒక దాదాపు 3 కోట్ల రూపాయలు అమృత నగర్ కు, వివేకానంద నగర్ కు అండ్ మత్స్య కాలనీ టీచర్స్ కాలనీకి మళ్ళీ కొత్త ఫండ్స్ వచ్చినాయి. దాదాపు 3-3.5 కోట్ల రూపాయలు వాటికి కూడా వినియోగించి ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో దాదాపు నీళ్ల సమస్య అనేది లేకుండా శాశ్వతంగా నీళ్ల సమస్య లేకుండా మంచినీటి సమస్య లేకుండా చేసడానికి ప్రణాళికలు సిద్ధమైనవి. వాటిని నెరవేరుస్తాం. ఇంకా ఈ ప్రొద్దుటూరు ఈ కొత్తపల్లి సర్కారు ఇప్పుడు మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి వస్తా ఉంటే మనకు ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఇంతకుముందు చాలా ఇరుకుగా ఉండేది ఎర్రగుంట రోడ్డు బైపాస్ పోయే దారి. దాన్ని కూడా వైడన్ చేసి వాళ్ళందరినీ ఒప్పించో కొంతమంది నొప్పించో కొన్ని ఏదో చేసి ఆ వైడన్ చేసి మొత్తం అంతా ఆడ ఒక పెద్ద సర్కిల్ చేసి, ఎందుకంటే అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగి కొంతమంది మనుషులు కూడా చనిపోయినారు ఆ ట్రాఫిక్ ఓవర్ కావడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఆ వైడన్ చేస్తే మనకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తా ఉన్నాం. వీటన్నిటిలో కూడా శివచంద్రారెడ్డి పాత్ర కూడా ఉంది. వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా, పదవులు ఆటోమేటిక్ గా అవే వస్తాయని చెప్పి శివచంద్రారెడ్డి తెలియజేస్తూ వారికి మరోసారి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు.